ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పాత్రలో చేసుకున్న మురుకులండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. బయట షాప్లో దొరికేంత కరకరలాడే మురుకులు చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే తయారవుతాయి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు రవ్వ అయితే తీసుకోవాలండి. ఈ రవ్వ అయితే బొంబే రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా. ఈ రవ్వనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు బియ్య పిండి అయితే ఎలా ఉంటుందో పిండిలాగా కావాలి. అప్పటి వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇలా మిక్సీకి అయితే వేసుకొని పొడిలా అయితే చేసుకోవాలండి. ఇంకా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని మనం ఒక కప్పు వరకు వేసుకున్నాం కదా, ఈ రవ్వని ఇలా ఒక కర్చీఫ్లో కానీ వైట్ క్లాత్లో కానీ తీసుకొని ఈ పిండిని అయితే మనం ఇలా మొత్తం అంతా రోల్ చేసుకొని ఈ రవ్వను మనం ఇడ్లీ పాత్రలో వేసి ఒక 5 మినిట్స్ మనం ఆవిరి స్టీమ్ చేసుకోవాలండి. ముందుగా ఒక ఇడ్లీ పాత్ర అయితే వేసేసుకొని ఇందులో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసి స్టాండ్ వేసేసి ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఆవిరి అయితే పట్టేసుకున్నాక ఇదైతే తీసేసుకోవాలండి. చూసారా, ఇలా ఆవిరి పట్టాక మనకు పిండి అనేది కొద్దిగా స్టీమ్ అయ్యి ఉంటుంది కదా, ఇలా మొత్తం అంతా ఇదైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. చూసారా, ఈ రవ్వ అయితే ఇలా పొడి పొడిగా అయ్యింది కదా. ఇంకా ఇప్పుడు ఇందులోకే ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అంటారు కదా, పుట్నాల పప్పు పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా ఇంకా అదేవిధంగా ఒక కప్పు వరకు బియ్య పిండి అయితే తీసుకోవాలండి. ఇంకా ఈ 3 తీసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. రవ్వ, అలానే పుట్నాల పప్పు పొడి, అదేవిధంగా బియ్యం పిండి మొత్తం అంతా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ముందైతే మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా వాము, అదేవిధంగా కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోనే తగినంత కారం, ఇంకా అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలండి కొద్దిగా. ఇంకా అదేవిధంగా ఇందులో వంట సోడా అయితే వేసామంటే మనకు గుల్లగా కరకరలాడుతూ ఈ చక్లీలు అనేవి వస్తాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకా ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇంకా అదేవిధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనం చక్లీల పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ వాటర్ అయితే మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా మనం చక్లీలకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా రవ్వతో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు సాయంత్రం పూట. చూసారా, చివరగా ఇలా కొద్దిగా ఆయిల్తో మెత్తగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత పిండి అయితే కొద్దిగా నానింటుందండి. ఇంకా వీటిని చిన్న బాల్స్గా ఇలా సిలిండర్ షేప్లో అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇలా చేసుకొని మనం చక్లీల పావులో వేసుకోవాలి. చూడండి, ఇలా చక్లీల పావు అయితే తీసుకున్నాం కదా. ఇక ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఈ విధంగా ఇలా వేసుకొని టైట్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే టైట్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా టైట్గా చేసుకున్నాక మనకు చక్లీలు ఎలా కావాలంటే అలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా చూసారా, ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా వేసుకోవచ్చు. ఈ రవ్వతో చేసిన చక్లీలు చాలా బాగుంటాయి. ఇంకా అదేవిధంగా మరిన్ని కూడా వేసేసుకున్నాం. చూసారా, ఇలా చిన్నగా అన్నీ అయితే ఇలానే వేసుకోవాలండి. ఇంకా ఒక ప్యాన్ అయితే తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము. ఇంకా సిమ్లో పెట్టేసి
ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఇక్కడ ఆయిల్ అయితే ఇలా వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూసారా, ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఒక్కసారి ఇవి ఫ్రై అయ్యే వరకు కొద్దిగా సిమ్లో పెట్టేసి చిన్నగా కాల్చుకోవాలి. బయట కొనే చక్లీలు ఎలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి రవ్వతో. చూసారా, ఇలా పైకి అవే తేలే వరకు మనం ఇలా ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంకా ఇవైతే ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవడమే. టేస్టీగా ఉండే వేడివేడిగా చక్లీలు అయితే ఇలా రెడీ అయ్యాయండి. ఇంకా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజుల వరకు నిలువ ఉంటాయి. ఎక్కడైనా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయండి. టేస్ట్ మటుకు అద్దరిపోద్ది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ రవ్వతోనే చేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉండే ఈ మురుకులు, చక్లీలు ఇలా రకరకాలుగా అంటారండి. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దామండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంకా టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరి ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.